సో ఈ వీడియోలో మనం టుడే వచ్చేసి మనం వొకాబులరీలో హోమోఫోన్స్ కవర్ చేసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి నేను అంటే టుమారో హోమోనిమ్స్ అండ్ అనాగ్రామ్స్ కవర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ వర్డ్ ఈ కంప్లీట్ నేను ఒక వీడియోలో కవర్ చేశాను. సో దాంతో మోస్ట్లీ వొకాబులరీ పార్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఈరోజు నేను మీకు హోమోఫోన్స్ తీసుకువచ్చాను. ఓకే. బై ద వే, సో ఇది ఆల్మోస్ట్ 50 వరకు దగ్గర 50 వరకు నేను వర్డ్స్ ఇది తీసుకొని వచ్చాను. అండ్ దాని మీనింగ్ కూడా ఓకే, దాంతోపాటు నేను మీనింగ్ కూడా దానికి మీనింగ్ ఉంటే సో మీకు గుర్తుంటుంది అనేసి. అట్ ద సేమ్ టైం ఓకే, సో కొన్ని ఎగ్జామ్స్లో వచ్చేవి క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, సో ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎండ్ వరకు చూడండి. ఓకే, సెషన్ బాగుంటుంది. సో నోట్స్ కూడా కావాలంటే మీకు తర్వాత నేను పీడిఎఫ్ కూడా నెక్స్ట్ క్లాస్లో ఇది పీడిఎఫ్ కూడా నేను క్లబ్ చేస్తాను. సో యూ కెన్ ఆల్సో గెట్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ నేను మీకు ఇచ్చేస్తాను. ఓకేనా. అండ్ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే దయచేసి మీ ఛానల్ని ఫస్ట్ టైం వ్యూ అయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసి. బై ద వే ఫ్రెండ్స్, ఓకే చూడండి ఈ గ్రామర్ పార్ట్ ఉంది చూడండి. సో దీంట్లో నుంచి మ్యాక్సిమం నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాను. ఓకే, సో అవి కూడా చూడండి, నా ఓల్డ్ వీడియోస్ ఉంటాయి చూడండి. సో స్క్రోల్ చేసి దాంట్లో ఉన్నాయి. ఓకే, అవి కూడా చూసుకోండి. ఓకేనా. సో ఇంకా ఆ తర్వాత మనకి డిస్కోర్స్ ఉంటుంది. ఓకే, కన్వెన్షన్ రైటింగ్లో సో పంక్చుయేషన్ కూడా కవర్ చేశాను, క్యాపిటలైజేషన్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ డిస్కోర్స్లో కూడా ఇది కూడా అయిపోతుంది. సో తొందరగా అంటే మోస్ట్లీ వీలైతే తొందరగా నేను మొత్తం కంప్లీట్ సిలబస్ మీకు కవర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, సో దయచేసి నా ఛానల్ కొత్త వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు విజిట్ అవుతున్నారు. ఓకే, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. ఓకేనా. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఎన్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎన్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే మీనింగ్స్తో సహా మీకు చెప్తున్నాను. మీనింగ్స్తో సహా చెప్తే మీకు అర్థమవుతుంది అనేసి. అండ్ లాస్ట్లో మనం దీని ఎగ్జామ్స్లో దీని రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఓకే, సో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు చూడండి. ఓకే, సి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోమోఫోన్. హోమోఫోన్ అంటే ఏమి? ఫస్ట్ థింగ్ వచ్చేసి హోమోఫోన్ అంటే ఏమి ఫ్రెండ్స్? ఏం లేదు. ఓకే, రెండు వర్డ్స్ దాని ప్రొనౌన్సియేషన్ సేమ్ లాగా ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది కానీ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది. ఓకే, అట్లా వర్డ్ మనం హోమోఫోన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి ఎస్యుఎన్ ఏమి? సన్. అండ్ ఎస్యుఎన్ కూడా సన్నే. ఓకే, సన్ అంటే ఎవ్రీ వన్ నోస్ సూర్యుడు అనేసి. ఎస్యుఎన్ సన్ వచ్చేసి ఓకే మేల్ చైల్డ్. ఓకే, అబ్బాయి అనేసి. సన్ అంటే కొడుకు అనేసి. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ సి ఎస్ఈఈసి అండ్ ఎస్ఈఎసి. ఈసీఎం అంటే చూడడం. ఓకే, ఈసీఎం అంటే సముద్రం. ఓకే ఫైన్. నెక్స్ట్ టీడబ్ల్యూఓ టూ అంటే ఈ టూ వచ్చేసి చూడండి, ఇది కూడా టూనే, ఇది కూడా టూనే, ఇది కూడా సన్నే, ఇది కూడా సన్నే. చూస్తున్నారా? ఓకే, సో స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్స్ అవి డిఫరెంట్ ఉంటుంది కానీ ప్రొనౌన్సియేషన్ విల్ రిమైన్ సేమ్. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది. ఓకే, ఇది కూడా సీనే, ఇది కూడా సీనే, ఇది కూడా టూనే, ఇది కూడా టూనే. ఇది టీడబ్ల్యూ2 అంటే నెంబర్ 2. ఇది 2 అంటే టూ మచ్ అనేసి లాగా. ఓకే, ఎక్సెస్ ఎక్కువ అనేసి. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి కలుపుకోకుండా అంటే ఇట్ ఆల్సో చెప్పాలంటే మీకు 2 అంటే మీకు ఇక్కడ ఉంది ఆల్సో అనేసి, అంటే అది కూడా దాంట్లో మిక్స్ అయినట్ల. ఓకే ఫైన్. ఎనీహౌ ఆర్ఈడి రెడ్, ఓకే ఆర్ఈఏడి రెడ్. ఓకే, ఈ రెడ్ అంటే రెడ్ కలర్, ఆర్ఈఏడి రెడ్ అంటే మనం దీన్ని పాస్ట్ ఫామ్ రీడింగ్కి రీడ్ అంటాం చూడండి. రీడ్ ఈజ్ అ ప్రెసెంట్ ఫామ్. ఈ రెడ్ వచ్చేసి పాస్ట్ ఫామ్. అంటే మీ ప్రొనౌన్సియేషన్ సేమ్. రెడ్ ఇచ్చే కలర్, ఇది అంటే చదవడం. ఓకే, రైట్ అంటే రాయడం, ఈ రైట్ అంటే కరెక్ట్. ఓకే, కరెక్ట్ అనేసి. దెన్ సైట్ అంటే మనకి చూడడం. ఓకే, మనం చూస్తాం కదా అతనికి ఆ సైట్ ఉందనేసి, అంటే ఇది ఐ సైట్ రిలేటెడ్. ఓకే, ఐ సైట్ రిలేటెడ్ ఇది. ఓకే, అంటాం కదా అతనికి సైట్ వచ్చిందనేసి. సైట్ అంటే ఈ సైట్, అది ఎస్ఐజిఎస్టీ సైట్. చూడండి విజన్ అంటే ఏమి? మనం ఐ సైట్ని విజన్ అంటాం. ఓకే, దెన్ ఈ సైట్ ఎస్ఐటి సైట్ వచ్చేసి ప్లేస్. ఓకే, అంటే అంటాం చూడండి నేను ఒక సైట్ కొన్నామనేసి. ఓకే, సో ఆ మీనింగ్ వచ్చేసి ఈ సైట్, ఇది వచ్చేసి మనం ఐ సైట్ లాగా. ఫైన్. నా నైట్ అండ్ కేఎన్ఐజిఎస్టీ నైట్ వచ్చేసి వారియర్ అంటే ఏమి? యోద్ధ. ఓకే, సో యోద్ధ. ఓకే, దెన్ ఎన్ఐజిఎస్టీ నైట్ వచ్చేసి నైట్. ఓకే, సో రాత్రి. ఓకే, మీట్ అంటే కలవడం. ఓకే, మీట్ అంటే టు జాయిన్, టు మీట్ అంటే కలవడం. ఈ మీట్ అంటే ఏమి? ఓకే, సో మటన్, ఫుడ్ రిలేటెడ్. ఓకే, సో మటన్ మీట్. సో చూడండి సిమిలర్ ఉంది. ఓకే, సేమ్ ఉంది సౌండ్. ఓకే, బట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్, బట్ ద థింగ్ ఇస్ దట్ ద మీనింగ్ అండ్ స్పెల్లింగ్ విల్ చేంజ్. ఓకే, రైట్, సైట్, నైట్. ఓకే, మీట్, ఇది కూడా మీటే. అండ్ వీక్, డబ్ల్యూఈఏకే వీక్. ఈ వీక్ అంటే మీ నాట్ స్ట్రాంగ్. ఓకే, నాట్ స్ట్రాంగ్ ఈ వీక్ అంటే. ఓకే, దెన్ డబ్ల్యూఈఈకే వచ్చేసి 7 days ఆఫ్ ఎ వీక్. సో వీక్లో ఉంటుంది కదా ఆ డేస్, 7 daysని వీక్ అంటాం ఈ వీక్. అండ్ ఈ వీక్ అంటే నాట్ స్ట్రాంగ్.
ఇప్పుడు చూడండి MAIL మెయిల్. ఓకే, సో మెయిల్ అంటే ఏమి, లెటర్స్ పంపడం. ఓకే, ఈమెయిల్ అంటాం చూడండి, ఈమెయిల్. ఓకే, సో అట్లా ఏదైనా పంపించడం చాలా లెటర్స్ కానీ అట్లా దాన్ని MAIL మెయిల్ అంటారు. ఓకే, MALE మెయిల్ అంటే జెండర్, మేల్ ఫీమేల్. ఓకే, దాని రిలేటెడ్. ఓకే, నా WEAR వేర్. ఓకే, వేసుకోవడం, ఏదైనా బట్టలు వేసుకుంటాం చూడండి, టు పుట్ ఆన్ అంటే బట్టలు వేసుకోవడం. ఓకే, WHERE వేర్ అంటే ఏమి, ఎక్కడ అనేసి, ఒక పర్టికులర్ లొకేషన్ మనం అడుగుతూ ఉంటాం, ఎక్కడ అనేసి, వేర్ ఆర్ యూ లైక్ దట్. ఓకే, ఫైన్. HERE హియర్. ఓకే, హియర్ అంటే ఇక్కడ. ఓకే, HERE స్పెల్లింగ్ కూడా చూసుకోండి. మీకు ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే కింద అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ ఎగ్జామ్లో మనకి ఎగ్జాంపుల్స్ వల్ల మీకు ఐడియా వచ్చేస్తుంది. సో అది మనం ఇది అయిపోయిన తర్వాత నేను మీకు డిస్కస్ చేశాను. సో దాంతో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫైన్. ఎనీహౌ, HERE హియర్ అంటే ఓకే అంటే ఏమి, ఇక్కడ. HEAR హియర్ అంటే ఏమి, ఓకే వినడం, లిజనింగ్. ఓకే, నా డియర్. ఓకే, DER డియర్. ఓకే, డియర్ అంటే మనం ఏమిటి, బిలవ్డ్ అంటే ఏమి. సో మనం డియర్ ఫాదర్, డియర్ మదర్, అట్లా డియర్ ఫ్రెండ్ అంటాం చూడండి, దట్ ఈస్ ద థింగ్, ఈ డియర్. సో DEER డియర్. ఓకే, ఇట్ ఈస్ వన్ నేమ్ ఆఫ్ అన్ ఎనిమల్ కదా. ఫైన్. నా వాట్ ఈస్ TALE, ఇది ఒక స్టోరీని టేల్ కూడా అంటూ ఉంటారు. నా TAIL టేల్ అంటే తోక. ఓకే, దిస్ ఇస్ ఈ టేల్ అంటే ఏమి, తోక. ఫైన్. సెల్, CELL సెల్ అంటే ఏమి, ఒక పర్టికులర్ యూనిట్, మన బాడీ యూనిట్ ఉంది చూడండి, సో సెల్. ఓకే, అది అంటాం. ఈ సెల్ అంటే అమ్మడం. ఓకే, రిలేటెడ్ టు సెల్ అంటే ఏమి, అమ్మడం అంటాం చూడండి. ఫైన్, దట్ ఈస్ ద థింగ్. HAIR, నా HAIR అంటే బాడీ హెయిర్. ఓకే, నా వాట్ ఈస్ దిస్ వన్, హెయిర్. సో ఈ హెయిర్ ఏమంటే, ర్యాబిట్నే మనం నార్మలీ వైల్డ్ ర్యాబిట్ అని అనుకోండి. ఇది వచ్చేసి ఫారెస్ట్లో ఉంటుంది ఈ ర్యాబిట్, దాన్ని హెయిర్ అంటారు. మీరు నార్మల్లీ చిన్నప్పుడు మీరు స్టోరీ వినింటారు, ద హెయిర్ అండ్ ద టోటైస్. ఓకే, దాంట్లో ఏం ర్యాబిట్ ఉంటుంది కదా, సో అది యాక్చువల్లీ ర్యాబిట్ కాదు, దాన్ని హెయిర్ అంటారు. ఫైన్. ఫ్లార్. ఓకే, ఫ్లార్ అంటే పిండి పౌడర్ అది. ఓకే, పిండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీట్ పౌడర్ ఉంటుంది కదా, గోధుమ పిండి అట్లా. ఓకే, దాన్ని ఫ్లార్ అంటారు. దెన్ మీరు కార్న్ ఫ్లార్ కూడా వినింటారు. ఓకే, కార్న్ ఫ్లార్. ఓకే, అది కూడా ఒక పౌడరే కదా. ఫైన్. సో అది కార్న్ది పౌడర్ వచ్చేసి కార్న్ ఫ్లవర్. సో ఫ్లవర్ అంటే ఏమి, పౌడర్. ఫ్లవర్ అంటే ఇవి. ఓకే, మీకు తెలుసు ఫ్లవర్ అంటే. ఓకే, సో రోజ్ అయిపోయింది, హైబిస్కస్ అయిపోయింది. ఫైన్, దట్ ఈస్ ద థింగ్. సో ప్లేన్. ఓకే, ప్లేన్ అంటే ఏమి, ఎయిర్ క్రాఫ్ట్, ఒక ఏరోప్లేన్. ఈ ప్లేన్ అంటే ఏమి, రఫ్ సర్ఫేస్, ప్లేన్ సర్ఫేస్ అంటాం చూడండి, PLAIN అది. ఓకే, సింపుల్ కానీ ఒక ప్లేన్గా ఉంది, బట్ చాలా అంటే సర్ఫేస్ చాలా ప్లేన్గా ఉంది అనేసి. ఓకే, ఫైన్, దట్ ఈస్ ద థింగ్. స్టీల్. ఈ స్టీల్ అంటే ఐరన్తో తీస్తాం చూడండి, మెటల్. ఓకే, ఆ స్టీల్. ఈ స్టీల్ అంటే ఏమి, టు టేక్ అవే అన్లాఫుల్లీ అంటే ఏమి, స్టీలింగ్ అంటే థెఫ్టింగ్. ఓకే, థెఫ్టింగ్ జరుగుతుంది కదా, సో ఆ స్టీల్ ఇది, STEAL స్టీల్. స్పెల్లింగ్ చూసుకోండి, స్పెల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు అడగచ్చు. ఓకే, ఎగ్జామ్లో వాట్ ఈస్ ద సేమ్ సిమిలర్. ఓకే, వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్ ద ఓకే హోమోఫోన్ ఫర్ ద గివెన్ వర్డ్. అంటే ఒక వర్డ్ ఇచ్చేసి మీరు దానికి హోమోఫోన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇస్తారు. సో కింద ఆప్షన్ ఇస్తారు, దాంట్లో మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తున్నాను. ఓకే, స్పెల్లింగ్స్ కూడా జాగ్రత్తగా, స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్స్ కూడా జాగ్రత్తగా. ఫైన్. నెక్స్ట్ ఏముంది. ఓకే, స్టీల్ అయిపోయింది. పీస్. ఓకే, పీస్ అంటే ఏమి, హార్మనీ అంటే ఏమి, శాంతి లాగా. ఈ పీస్, PEACE. ఓకే, ఓకే, హార్మనీ అంటే ఏమి, శాంతి. దెన్ PIECE. ఓకే, పీస్. ఈ పీస్ అంటే ఏమి, ఒక పార్ట్, పీస్ ఆఫ్. ఓకే, పీస్ ఆఫ్ కేక్. ఓకే, పీస్ ఆఫ్ బ్రెడ్. ఓకే, అట్లా అది పీస్, ఇది ఒక పార్ట్. ఓకే, ఇది ఈ పీస్ అంటే ఓకే, పీస్ అంటే ఏమి, మనం అంటాం చూడండి, అబ్బా నాకు పీస్ కావాలనేసి. సో దిస్ ఇస్ శాంతి. ఫైన్. BRAKE బ్రేక్ అంటే వెహికల్ని స్టాప్ చేసేది, ఆ బ్రేక్. ఓకే, నా BREAK బ్రేక్ అంటే మనం పగలు కొడతాం చూడండి, ఆ బ్రేక్ అది. ఓకే, FAIR ఫేర్. ఫేర్ అంటే దర్ ఆర్ సో మెనీ మీనింగ్స్ ఆఫ్ ఫేర్. ఓకే, ఫైన్. ఎనీహౌ, సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేర్ అంటే ఏమి, ఇక్కడ మీనింగ్ కూడా వస్తుంది మనకి, చాలా ఫేర్గా ఉంది అంటే బ్యూటిఫుల్ కింద కూడా వస్తుంది ఇది, FAIR ఫేర్. ఓకే, ఇంకోటి వచ్చేసి దిస్ ఇస్ నాట్ ఫేర్ కూడా అంటూ ఉంటాం. ఫైన్. ఎనీహౌ, సో బ్యూటిఫుల్గా తీసుకోండి ఇది. నా ఈ ఫేర్ అంటే బస్ ఫేర్, టికెట్ చార్జెస్. ఓకే, బస్ ఫేర్. ఫేర్ ఎంత అని అర్థం చూడండి, అది. దెన్ రోడ్, ఎవ్రీ వన్ నోస్ రోడ్. మనం ఓకే, రోడ్ మీకు తెలుసు. ఓకే, బండ్లు పోతాయి చూడండి, ఆ రోడ్. ఈ రోడ్. ఓకే, సో పాస్ట్ ఆఫ్ రైడ్ అంటే ఏమి, రైడ్ అంటే ఏమి, డ్రైవ్ చేసినట్ల రైడ్. ఓకే, సో బండి నడుస్తుంటే ఓకే, హీ రైడ్ ద బైసైకిల్, హీ రైడ్ ద హీ రోడ్ అంటాం, పాస్ట్ అంటే రోడ్. ఓకే, సో రైడింగ్, మీరు రైడింగ్ వినింటారు. ఓకే, రైడింగ్, RIDING రైడింగ్. సో దానికి ప్రెజెంట్. ఓకే, V1 వచ్చేసి రైడ్ అండ్ దిస్ ఇస్ ద పాస్ట్ ఫామ్, రైడ్, రోడ్. ఓకే, రిటర్న్ అట్లా వస్తుంది. ఫైన్. సో ఈ టో అంటే ఫుట్ ఫింగర్, అంటే కాల్లో ఉన్న ఫింగర్స్ ఉంటాయి చూడండి, దాన్ని టో అంటారు. ఓకే, నా TAW అంటే పుల్ అంటే ఏమి, ఏం పుల్ అంటే ఏమి, టోయింగ్ అంటారు.
ఏం టో అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ బండి దారులు ఎక్కడైనా ఆగిపోతుంది చూడండి. ఓకే, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేబీ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ బండి ఆగిపోయింది. సో అట్లాంటప్పుడు మనం ఎత్తుకొని వచ్చాక అవుతుందా, నాట్ పాసిబుల్ కదా. సో దాన్ని ఏం చేస్తాం, ఇంకో బండికి పిలిపించేసి దాన్ని టోయింగ్ చేశారు అంటే కట్టుకునేసి, ఓకే వి టేక్ ఫార్వర్డ్. ఓకేనా, ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. సో దట్ ఈస్ టోయింగ్ ఆర్ టో. హోల్, HOLE హోల్. ఓకే, సో HOLE హోల్ అంటే గ్యాప్. ఓకే, HOLE హోల్ అంటే బొక్క అంటాం చూడండి, గ్యాప్. ఫైన్. WHOLE హోల్ అంటే కంప్లీట్, ఫుల్. ఓకే, ఫైన్. సో BUY బై. ఓకే, BUY అంటే కొనడం. ఈ బై అంటే ఇది మోస్ట్లీ ప్రిపోజిషన్. ఎస్, ఆబ్వియస్లీ ప్రిపోజిషన్లో వస్తుంది. ఓకే, నా డై అంటే చనిపోవడం లాగా వస్తుంది. సో DYE డై అంటే ఏమి, డై చేయడం. హెయిర్ డై చేస్తాం చూడండి. ఓకే, కలర్ ఇస్తాం చూడండి. సో అది హెయిర్ డై. నో అంటే మనకి తెలుసు. ఓకే, నో అంటే నెగిటివ్ అంటే ఏమి వద్దు అట్లా. ఓకే, KNOW నో అంటే తెలుసు. ఓకే, నాకు తెలుసు, ఐ నో. ఓకే, ఐ డోంట్ నో ఆర్ ఐ నో. ఓకే, నో అంటే తెలవడం. అలౌడ్ అంటే పర్మిషన్ ఇవ్వడం ఏదైనా దానికి. ఈ అలౌడ్ వచ్చేసి గట్టిగా అరచడం. ఓకే, స్పోకన్ లౌడ్లీ అంటే గట్టిగా చెప్పడం. HOUR నా బై ద వే చాలా మంది దీన్ని హవర్ అంటూ ఉంటారు. ఓకే, HOUR ఇట్స్ నాట్ హవర్, H is silent here, it's hour. ఓకే, 1 hour బిఫోర్, 2 hour బిఫోర్. ఓకే, సో అవర్ అంటారు. ఓకే, సో గంట. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు టైం. ఓకే, OUR అంటే ఇట్ బిలాంగింగ్ టు అస్ అంటే మనది అట్లా. ఓకే, ఆబ్వియస్లీ బ్లూ అంటే ఇది ఒక కలర్. బ్లూ వచ్చేసి ఏదైనా మనం, ఓకే, పాస్ట్ ఆఫ్ బ్లో అంటే ఏమి, ఏదైనా బ్లో చేయడం. ఓకే, ఏం బ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్తో ఏదైనా మనం బ్లో అవుతుంది చూడండి, గట్టిగా సౌండ్ వచ్చేసి శబ్దం వచ్చేసి బ్లో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు ఒక వంకాయ డమక్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అది కాల్చిన తర్వాత పెద్దది, దానిపైన ఏమైనా మీరు కవర్ చేసేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా జగ్ అట్లా ఏమైనా పెట్టినారు. సో వాట్ విల్ హ్యాపెన్ వన్స్ ఇట్ గెట్ బ్లాస్ట్. ఓకే, దట్ జగ్ విల్ గెట్ బ్లూ అంటే ఏమి, ఎగిరిపోతుంది. ఎగిరిపోయే దాన్ని మనం బ్లూ అంటాం. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో ఫీట్. ఓకే, ఏదైనా ఫీట్ అంటే అచీవ్మెంట్. వాట్ ఈస్ ఫీట్ అంటే ఏమి, అచీవ్మెంట్. ఏం అచీవ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం. ఓకే, సో వి అచీవ్ దట్ ఫీట్ అంటాం. అంటే ఒక టార్గెట్ లాగా ఏదైనా మనం టార్గెట్ పెట్టుకునేసి దాన్ని అచీవ్ చేస్తాం చూడండి. సో అప్పుడు మనం దాన్ని ఫీట్ అంటాం. అంటే ఏమి, వి అచీవ్ ద ఫీట్, వి అచీవ్ ద టార్గెట్ అట్లా. సో ఈ ఫీట్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ ఫుట్, కాల్వి. ఓకేనా. సో BEAT అంటే కొట్టడం, స్ట్రైక్. ఓకే, బీటింగ్. ఓకే, సో అది. ఓకే, దెన్ BEAT బీట్ అంటే వెజిటేబుల్, బీట్రూట్ లాగా. ఓకే, ఫైన్, బీట్రూట్ కదా. సో దట్ థింగ్. MAD అంటే ఏదైనా చేయడం. ఓకే, ఏదైనా చేయడం. MAID అంటే సర్వెంట్. ఓకే, సర్వెంట్. ఓకేనా, హౌస్ హెల్పర్ ఇక్కడ రాసినారు. ఓకే, ఫైన్. ఎనీహౌ, సో బై ద వే ఫ్రెండ్స్, నేను మీకోసం మీనింగ్స్ కూడా తెచ్చినాను. ఓకే, సో మీనింగ్స్ కూడా మీకు గుర్తుండాలనేసి. సో దయచేసి నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఫైన్. సేల్ అంటే ఏమి, సేల్ ఆబ్వియస్లీ ఈ సేల్ అంటే మీ ఏదైనా సేల్ జరుగుతుంది, అక్కడ పోయి బట్టలు కొనుక్కోపో. ఓకే, డిస్కౌంట్ మీద ఆర్ మేబీ. ఓకే, సో సెల్లింగ్ ఆర్ రిలేటెడ్ ఇది సేల్. సో ఆల్రెడీ మీకు తెలుసు, వెళ్ళి సేల్ చాలా సార్లు చూసింటారు. నో వాట్ ఈస్ దిస్ వన్. ఓకే, సేల్ అంటే ఏమి, ఓకే, సేలింగ్, SAIL. ఓకే, సేలర్ మీరు వినింటారు, సేలర్, SAILOR, సేలర్. ఈజ్ అ సేలర్ అంటే ఏమి, సో వాటర్ మీద ట్రావెల్ చేస్తారు చూడండి, జర్నీ చేస్తారు చూడండి, సేలర్, ఈజ్ అ సేలర్ అంటూ ఉంటాం. ఓకే, ఆ సేల్ అంటే వాటర్లో జర్నీ చేస్తాం చూడండి, దాన్ని సేల్ అంటాం. ఫైన్. ఎనీ పేల్. సో పేల్ అంటే డల్ కలర్, కూడా డల్ కలర్ ఉంటుంది మోస్ట్లీ. సో లైట్ కలర్ చూడండి, డల్ కలర్. ఓకే, సో దాన్ని పేల్ అంటారు. సో PAIL పేల్ అంటే బకెట్ లాగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్. ఓకేనా. ఓకే, సీన్, SCENE సీన్ అంటే ఏమి, ఓకే, పార్ట్ ఆఫ్ ఎ ప్లే అంటే ఏమి, సో మంచి సీన్. ఓకే, ఈ సీన్ బాగుంది. ఓకే, అంటే ఇంటర్వెల్ తర్వాత చాలా మంచి సీన్ ఉంది. సో దట్. ఓకే, SCENE. ఓకే, SCENE. సో ఇది అది. SCEN అంటే దిస్ ఇస్ ద V3 ఫామ్. saw seen. ఓకేనా, పాస్ట్ ఫామ్ V3 ఫామ్ ఉంటుంది. saw seen వర్బ్ ఫామ్లో ఉంటుంది చూడండి, ఆ సీన్ ఇది అంటే చూడడం. ఇది చూడడం. ఇది వచ్చేసి ఏదైనా మనకి పర్టికులర్ మూవీలో ఏదైనా సీన్ ఉంటుంది కదా, అది. సో కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ వచ్చేసి ఓకే, సిమిలర్ మీనింగ్, నాట్ మీనింగ్, ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. కాంప్లిమెంట్ అంటే ఏమి, ఏదైనా అయిపోయినట్లా. ఓకే, స్పెల్లింగ్ చూసుకోండి, COMPLE. ఓకే, సో దట్ ఈస్ దట్ వాట్ డస్ ఇట్ మీన్, ఇట్ మీన్స్ ఓకే, ఏదైనా అయిపోయినట్లా. ఓకే, థింగ్స్ ఆర్ గెటింగ్ కంప్లీటెడ్ లైక్ దట్. ఓకే, కంప్లీట్ అయినట్లా. ఈ కాంప్లిమెంట్ అంటే ఏమి, మనం ప్రేజ్ చేయటం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేజ్? ఫస్ట్ థింగ్, ప్రేజ్ అంటే ఏమి, ప్రేజ్ అంటే ఎవరికైనా మనం, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చితే మనం వాళ్ళని ప్రేజ్ చేస్తాం. ఓకే, చాలా మంచి పని చేశారు మీరు, అప్రిషియేట్ చేయనట్లు. ఓకే, అప్రిషియేషన్ అంటే ఏమి, మీరు చాలా మంచి పని చేశారు, ఇట్లా చేస్తా ఉండండి లైక్ దట్. సో దాన్ని కాంప్లిమెంట్ అంటారు. ఫైన్. సో బెస్ట్ కాంప్లిమెంట్ వినింటారు మీరు. ఓకే, ఫైన్. సో ప్రిన్సిపల్ అంటే కాలేజ్ ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్. PAL అంటే PLE అంటే రూల్స్.
ఓకే సో అంటా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సి ఫస్ట్ థింగ్ ఇది మీకు తెలుసు అనుకుంటా ఓకే స్కూల్ ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపల్ అంటే లాస్ట్ పిఏఎల్ ఉంటుంది నా పిఎల్ఈ అంటే మీ ఓకే నా ప్రిన్సిపల్స్ ఓకే ఆయన ఓకే ఆయన వచ్చేసి సి ఇది నా ప్రిన్సిపల్స్ ఏమంటే నా ప్రిన్సిపల్ ఓకే సో అట్లా సెంటెన్స్ వస్తుంది నా ప్రిన్సిపల్ అంటే నా రూల్స్ ఏమంటే ఓకే సో యాజ్ పర్ మై ప్రిన్సిపల్ ఆర్ యాజ్ పర్ మై రూల్స్ అంటే పిఎల్ఈ అంటే మీ రూల్స్ అని గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి పిఏఎల్ అంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఫైన్ స్టేషనరీ ఓకే స్టేషనరీ అంటే ఏమి చూడండి NARY బాగా చూడండి స్టేషనరీ అంటే నాట్ మూవింగ్ ఓకే ఏదైనా మూమెంట్ లేదనేసి నా ఈ స్టేషనరీ అంటే మనకి తెలుసు స్టేషనరీ షాప్ దాంట్లో బుక్స్ పెన్సిల్స్ పెన్స్ అవన్నీ ఉంటాయి చూడండి స్టేషనరీ రిలేటెడ్ టు పేపర్ ఐటమ్స్ ఓకే ERY ఉంటాయి అట్లా నేను ARY ఉంటే నాట్ మూవింగ్ ఫైన్ సో వెదర్ WEATHER వెదర్ అంటే మీరు క్లైమేట్ వెదర్ ఓకే రిలేటెడ్ టు అట్మాస్ఫియర్ అది ఓకే అర్థమైందా దెన్ సో WHETHER వెదర్ అంటే వెదర్ ఇట్లా జరిగితే ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో వెదర్ అంటే ఇఫ్ లాగా ఇక్కడ నేను రాసిన ప్రస్తుతానికి అయితే సో దాని అర్థం చేసుకోండి ఇఫ్ అంటే ఇట్లా జరిగితే లైక్ దట్ ఓకే సపోజ్ ఇట్లా జరిగితే లైక్ దట్ ఫైన్ MORNING మార్నింగ్ అంటే అర్లీ మార్నింగ్ మీకు తెలుసు ఓకే టైం రిలేటెడ్ ఇది ఈ మార్నింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీఫ్ నో వాట్ డస్ ఇట్ మీన్ గ్రీఫ్ అంటే ఏమి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమాజిన్ మా బంధువులు ఏదైనా సాడ్ సంథింగ్ జరిగింది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోతారు చూడండి సో అప్పుడు కంప్లీట్ అందరూ మార్నింగ్ చేస్తూ ఉంటారు అంటే ఏమి వాళ్ళందరూ దుఃఖంలో ఉంటారు గ్రీఫ్ అంటే ఏమి దుఃఖం లాగా ఓకే సో అది మార్నింగ్ అంటారు ఓకే సిమిలర్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ ఓకే BOARD బోర్డ్ ఓకే బోర్డ్ అంటే మీ ఆబ్వియస్లీ ఓకే ఇది వచ్చేసి వుడ్ ఓకే బ్లాక్ బోర్డు అట్లా ఏదైనా ఓకే ఆ BOARD బ్లాక్ బోర్డ్ అట్లా అనుకోండి ఓకేనా సో బోర్డ్ అంటే బోర్ కావడం చాలా బోర్ చేశాడు అనేసి హీ బోర్డ్ మీ అనేసి ఓకే ఫైన్ సో SORE సోర్ నా సోర్ ఓకే సోర్ అంటే ఏమి ఏదైనా గాయం కావటం ఓకే పస్ ఫామ్ కావడం అట్లా ఓకే ఎక్కువ పెయిన్ ఉంటుంది ఓకే సోర్ దెన్ వాట్ డస్ ఇట్ మీన్ SOAR సోర్ ఈ సోర్ అంటే మీ ఫ్లై ఏదైనా పైకి ఓకే వెళ్తా చూడండి సో ఓకే సో సోర్ అంటారు దాన్ని ఫైన్ RING రింగ్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ దిస్ వన్ ఓకే ఫింగర్ రింగ్ అట్లా WRING రింగ్ అంటే WRING రింగ్ అంటే మీ మనం స్క్వీజ్ చేయటం ఓకే ప్రెస్ చేయటం ఓకే WRING రింగ్ RIGST రైట్ నా రైట్ అంటే కరెక్ట్ ఆల్రెడీ ఓకే వీ నో దట్ RITE రైట్ అంటే రిచువల్ అంటే ట్రెడిషన్ ఓకే మన ఇంట్లో ఈ రైట్స్ ఉన్నాయనేసి రైట్స్ అంటే ఏమి మన హక్కు కాదు ఓకే RIGST రైట్ అంటే మన హక్కు కూడా అవుతుంది దెన్ RITE రైట్ అంటే ఏమి మీకు మై ట్రెడిషన్ ఓకే సాంప్రదాయం అంటారు చూడండి అట్లా ఫైన్ సో డెజర్ట్ అంటే ఏమి ఎడారి నా ఈ డెజర్ట్ అంటే ఏమంటే స్వీట్ రిలేటెడ్ టు స్వీట్ అంటే ఏం స్వీట్ రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తింటాం చూడండి స్వీట్స్ ఏదైనా జలేబీ అయిపోయా ఏమైనా ఓకే దెన్ బాదుషా సో ఆల్ దోస్ థింగ్స్ ఓకే ఇట్ కమ్స్ ఇన్ దిస్ వన్ దెన్ MINER మైనర్ ఓకే ఆబ్వియస్లీ మైన్ వర్కర్ మైన్లో పని చేస్తారు చూడండి కోల్ మైన్స్ అట్లా వాళ్ళకి కూడా మైనర్ అంటారు నా ఈ మైనర్ అంటే మీకు తెలుసు నాట్ అడల్ట్ లెస్ దెన్ 18 years ఓకే సో అట్లా దట్ ఈస్ మైనర్ ఫైన్ ఓకే అండర్స్టూడ్ ఫ్రెండ్స్ సో ఈజీ ఓకే గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో హోమోఫోన్స్ నుంచి మీకు ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా వస్తుంది వన్ ఆర్ 2 క్వశ్చన్స్ వస్తుంది సో మీకు ఓకే నేను ఇట్లా మొత్తం డివైడ్ చేసేసి ఓకే దాని మీనింగ్తో సహా నేను రాశాను ఓకే మీకు అది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ కూడా నేను ఒక 5-10 తెచ్చినాను ఫ్రెండ్స్ ఓకేనా సో అది చూద్దాం నా ద డాష్ rises in the east obviously we know sun rises from the అన్ని సన్నే ఓకే sun soon seen obviously the answer should be sun and the sun rises from the east okay na answer is sun B answer I want to dash a new book okay I want to buy okay buy ante me e buy na e buy okay idi kuda buy ఇది B సో అందుకే చెప్పండి స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి అనేసి నార్మల్లీ మనం కొంటాం చూడండి BUY buy so this is the second correct answer C is the correct answer she cannot dash properly okay she cannot okay hear properly నేను చెప్పినాను హియర్ అంటే ఈ హియర్ అంటే ఇక్కడ ఓకే ఈ హియర్ అంటే లిజనింగ్ సో దిస్ ఇస్ ద ఆన్సర్ B is the answer నా ఇది హెయిర్ ఓకే హెయిర్ ఓకే దెన్ ఇది కూడా హెయిర్ నా దిస్ ఈజ్ హియర్ వినడం సో దిస్ ఈస్ ద ఆన్సర్ హీ ఈస్ ద డాష్ ఆఫ్ ద స్కూల్ ప్రిన్సిపల్ ఆబ్వియస్లీ స్కూల్ అంటే ప్రిన్సిపల్ నేను చెప్పినాను ఏఎల్ వస్తుంది అనేసి ఫైన్ ఫిఫ్త్ వన్ ఏమి వీ షుడ్ మెయింటైన్ డాష్ ఇన్ సొసైటీ పీసే ఓకే వీ షుడ్ మెయింటైన్ పీస్ నా పేస్ ఓకే చూడండి మీకు టచ్ అంటే ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా పీస్ అండ్ పేస్ ఓకే సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ శాంతి ఓకే మనం సొసైటీలో పీస్ఫుల్గా ఉండాలనేసి సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫిఫ్త్కి ఐ విల్ డాష్ యూ టుమారో ఐ విల్ సీ యూ టుమారో ఓకే సో ఐ విల్ సీ యూ ఈ సీనా ఇది సే ఓకే సో ఆన్సర్ షుడ్ ఇస్ ఓకే C1 అంటే SEEC
సిక్స్త్కి. సెవెంత్ వన్ చూద్దాం. హీస్ టూ డాష్ టు లిఫ్ట్ ద బాక్స్. ఓకే, హీస్ టూ వీక్. ఓకే, సో వీక్ అంటే 7 days ఈ వీక్ కాదు ఇది. ఓకే, నాట్ స్ట్రాంగ్, హీస్ నాట్ స్ట్రాంగ్ టు లిఫ్ట్ ద బాక్స్. ఓకే, సో ద ఆన్సర్ షుడ్, ఓకే ద ఆన్సర్ ఈస్ బి. కింద ఏముంది ఆప్షన్, వేక్ వోక్. నో. నెక్స్ట్ వన్, దిస్ స్టోరీ హ్యాస్ అ లాంగ్ టేల్. ఓకే, దిస్ స్టోరీ హ్యాస్ అ లాంగ్ టేల్. నో వాట్ డస్ ఇట్ మీన్? సో ఈ టేల్ అంటే తోక, స్టోరీ రిలేటెడ్ కదా, సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, స్టోరీ రిలేటెడ్గా. సో ఇది ఏమి, టెల్ అంటే చెప్పడం, ఇది టాల్ అంటే హైట్ ఉండేదాన్ని రిలేట్ చేయడం. సో దిస్ ఇస్ ద ఆన్సర్, బి ఇస్ ద ఆన్సర్. సో 8th బి ఇస్ ద ఆన్సర్. నా 9th ఏమింది, ప్లీజ్ అప్లై డాష్ టు యువర్ హెయిర్. ఓకే, హెయిర్కి నువ్వు అప్లై చేయి, ఏమి డైనే కదా, డివైఈ డై. ఓకే, ఇది అంటే చనిపోవడం. ఓకే, దర్ ఇస్ నో మీనింగ్. ఓకే, ఇది డే, ఇది డ్యూ. నో, దిస్ ఇస్ డే. హెయిర్ డై చేస్తాం చూడండి. సో దట్ ఈస్ ద థింగ్, బి ఇస్ ద ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఇస్ బి. ద బేబీ హ్యాస్ స్మాల్ డాష్. ఓకే, ద బేబీ హ్యాస్ స్మాల్ డాష్ ఫీటా. ఓకే, నేను చెప్పినాను ఈ ఫీట్ అంటే మీ ఏదైనా అచీవ్ చేయడం. ఓకే, సో ఏదైనా టార్గెట్ అచీవ్ చేయడం దాన్ని ఫీట్ అంటారు. ఓకే, ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఇస్ ఫీట్ ఓన్లీ, FEET, ఫీట్. సో ఇది ఫిట్, ఇది ఫ్యాట్. ద ఆన్సర్ ఇస్ బి. ఓకే, ఫీట్. సో దిస్ ఈస్ అబౌట్ హోమోఫోన్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఓకేనా, సి ఎపిసెట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆబ్వియస్లీ ఇట్లే ఉంటుంది మోస్ట్లీ. సో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఓకేనా, సో ఐ హోప్ మీకు అర్థమైంది. ఓకే, క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బాగా చదువుకోండి. ఈ PDF నేను నెక్స్ట్ వీడియో చేస్తాను చూడండి, దాంతో ఇది క్లబ్ చేస్తాను. ఓకేనా, సో వాట్సాప్ నెంబర్ కూడా దాంట్లో పెడతాను. యూ కెన్ ఆస్క్ మీ అట్ దట్ టైం. ఓకేనా, సీ యూ ఫ్రెండ్స్, బాగా చదువుకోండి.